హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే తెలంగాణ స్పెషల్ అండి సర్వపిండి. మా అమ్మమ్మ స్టైల్లో అయితే చూడండి. ముందైతే నేను బియ్యం పిండి మెత్తగా అయితే పట్టించుకొచ్చానండి. బియ్యం పిండి మెత్తగా అయితే పట్టించుకోవాలండి, బరకగా అయితే ఉండకూడదు. ఇప్పుడు సర్వపిండికి కావాల్సిన పదార్థాలు అయితే ఫస్ట్ అయితే ఆయిల్ అండి. ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను పచ్చిమిర్చి తీసుకున్నాను, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసి కారం తీసుకోవచ్చు. అండ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులు, సాల్ట్ అండ్ జీలకర్ర ఇవి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఫస్ట్ జీలకర్ర పచ్చిమిర్చి అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ అనేది బరకగా అయితే మిక్సీకి పట్టుకోవాలండి. మనకు ఆనియన్స్ మెత్తగా చేస్తే మాత్రం టేస్ట్ అంతగా బాగోదు. మనకు ఆనియన్ ఫ్లేవర్ అనేది తెలియదు. ఆనియన్ ఫ్లేవర్ తెలియాలి అంటే మనమైతే ఫస్ట్ ఆనియన్స్ అనేవి మిక్సీకి ఒకసారి అలా పట్టేసుకుంటే అయితే సరిపోతుంది. బరకగా నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం మా అమ్మమ్మ చెప్తుందండి, చూసేయండి. న్యాచురల్ వీడియో. స్టోర్ మీద పెట్టరాదు. ఏంటిది అది? మిరపకాయలదా? పిండి బంగారం కారం ఎక్కువ తింటుంది కలుపుకున్నారు. ఇది ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డ మిక్సీకి వేసిన బర్గర్. నువ్వులు ఎక్కువ ఉంటేనే టేస్ట్ మంచిగా ఉంటాయి కదా. అందు మనం చాలానే తీసుకున్నాము. బెస్ట్. మనకు కావాలనుకుంటే ఎల్లిపాయలు కూడా తీసుకోవచ్చు కదా. పొట్టు తీయకనే ఉప్పు చెంచాతో చేయాలరా. ఉప్పు చెంచాతోనా? చేయితో ఇవ్వవా? ఇవ్వాలనా స్పూన్? చేయితో అంతా వేస్తావు కదా నువ్వు. నేను చాలా వేసిన, 2 స్పూన్లు వేసిన గిన్నెలా. కలుపు చూడు. ఇప్పుడు అన్నీ కలపాలి కదా మంచిగా. అవన్నీ కలిసినాక వాటర్ పోయాలి కదా. కరివేపాకు వేస్తారా? కానీ మన దగ్గర లేదు. ఇవన్నీ అన్నీ తీయాలి. కొన్ని ఫస్ట్ తడపాలి కదా పైన పైన. కలుస్తుందా? మళ్ళీ అట్లా అన్న ఒకసారి వస్తే నీళ్ళు ఎక్కువ కావా? అంతేనా? గట్టిగానే కలపాలనా? గట్టిగానే కలిపి దానికి వస్తాను. గిన్నెకు ఒత్తుతుంటే వస్తుందా టైట్గా గట్టిగా? ఇప్పుడు నేను వస్తాను చూస్తాగా. ఎప్పుడు వస్తాను? ఎప్పుడు చేయలేదా? చేసినా కానీ ఏమో నీ అంత మంచిగా రాదు కదా. కిందికి గిన్నెకు వస్తే జారుతుంది. ఇట్లయితే మంచిగా ఎట్లా అంటే అట్లా వస్తుందా గట్టిగా కలిపితే? పలుస వస్తాలే. మూకుడు మీద అది పొయ్యి మీద తిప్పాలి. సైడ్గా పెట్టాలి. మూకుడు ఇట్లా పెడతాం కదా, తిప్పి ఇట్లా క్రాస్ చుట్టుపక్కల కాలుతుందా? లేకుంటే మధ్యాహ్నం కాలుతుంది. మాడుతుంది కూడా మధ్యలో ఒకటి అయితే. అదే ఈడికాడికి తేడా కాదు. పొయ్యి అయితేనో రౌండ్గా ఒక్కసారే మధ్యన కొంచెం సేపు ఉంచి ఈ పక్క ఆ పక్క కాల్చేటరికి మధ్యన కాలుతుంది. ఇటు శాఖ అటు శాఖ. ఇది గ్యాస్ మీద కదా, అందుకే నేను అంటున్నా.
మన దగ్గర పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి ఇష్టము. కొంతమంది కారం కూడా వేస్తారు కదా. వేస్తారు వేస్తారు, అదే నేను కూడా వేస్తా కానీ ఉంచినా అది వేస్తా, లేకుంటే ఇది. కొంతమంది శనగపప్పు అవి కూడా వేస్తారు కదా. అది తిన్నాక మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. కలుపుతున్నావు కదా మళ్ళీ బండలు కాబట్టి మంచిగా కలిపితేనే మంచిగా వస్తుందా. మామూ చూడు నువ్వే అన్నీ సరిపోయినాయి. మేమైతే కొంతసార్లు చూడాల్సి వచ్చి టేస్ట్. నువ్వైతే అన్ని కరెక్ట్ వేసినావు ఒక్కసారికి. అప్పలు చేయని చేసుకొని మా పండుగలు చేయని నేను ఇస్తా, వేసి కలిపి పిసికి ఇస్తే అలా పావులలో పెడతా అంటే ఆమె వస్తుంటుంది. నువ్వు కరెక్ట్ వేస్తావు కదా ఒక్కసారి. కూర్చొని ఆ బల్ల మీద కూర్చొని కలిపి ఇట్లా చేసి ఆ పావులలో పెడతా, ఆమె వస్తుంటుంది. ఇయ్యాల గిన్నె ఈ గిన్నె అట్లా గిన్నెకి అంతా నాన్న ఫస్ట్. చేతులు వస్తాయి అట్లా అంటే. అమ్మమ్మ ఇట్లా చేసిందా? ఎవరు చేసినా ఇంతే, నీకు తెరవ మొత్తం శీలతాంత వస్తుంది. అంచు గోడ అంటే అంత పలుసగా మాకు రాదు కదా చేయడం. అమ్మమ్మ ఇట్లా చేసిందా ఇంకా మందం చేసిందా? ఇట్లానే చేసింది అమ్మమ్మ కూడా. కొంతమంది ఇంకా మందం కూడా చేసుకుంటారు కానీ మంచిగా ఉండదు. పండ్లు ఉన్న వాళ్ళకి మందం ఉంటే ఎట్టుంటుంది, మెత్తగా క్లోజ్ కాదు. ఇది గట్టిగా అవుతుందా? మెత్తగా కావాలనుకుంటే మందంగా చేసుకోవచ్చు. ఇంకా కొంచెం మందం దీనికంటే. అంటే మాకు చేసేవాళ్ళే కొత్తగా చేసేటప్పుడు ఎట్లా ఇబ్బంది అవుతుంది. అందుకే ఇప్పుడు ఇంత ఓపిక ఉండదు, చేస్తారు కానీ ఇంత ఓపిక ఉండదు. మేము ఆధార చేస్తారు. కానీ అంతసేపు వద్దితే ఏళ్ళు గుంజుతాయి. హోల్స్ పెడతావా మధ్యలో? సర్ది ఇట్లా పెట్టకుంటే కాలం ఏర్పడదన్నా. ఎందుకు పెడతారు అసలు? కాలిందని తెలుస్తుంది అట్లా పెడితే. నల్లగయ్యేది ఎర్రగయ్యేది ఒకటి. నేనా ఇంకా చాలా ఫస్ట్ ఇటు కొసాకి ఇట్లా పెట్టాలి గిన్నె.
చూసారా మంచిగా అయితే కాలిందండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మంచిగా వస్తుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.